హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. అక్కడి ఆలయాలు చారిత్రక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. అందులో ఒకటి మండైకాడు భగవతి అమ్మన్ దేవాలయం. కన్యాకుమారి జిల్లా కొలచెల్ సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని మహిళల శబరిగా చెబుతారు. ఇక్కడి అమ్మవారు గర్భగుడిలో కాకుండా గుహలో దర్శనమివ్వటం మరో ప్రత్యేకత. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, మాలధారణ చేసిన మహిళలు ఇరుముడిని తలపై పెట్టుకొని మండైకాడు భగవతి అమ్మన్ ఆలయాన్ని సందర్శిస్తారు. అయ్యప్ప భక్తులు 41 రోజులు ఉపవాసం ఉండి శబరిమల యాత్ర చెప్పినట్లే మహిళలు కూడా ఫిబ్రవరిలో జరిగే మాస పండుగ సందర్భంగా 41 రోజులు ఉపవాసం అనంతరం మండైకాడు భగవతి అమ్మన్ ఆలయాన్ని దర్శిస్తారు. అందుకే దీనికి మహిళల శబరి అనే పేరు వచ్చింది. అప్పట్లో సమీప గ్రామాల్లో కలరా, మశృచి ప్రభావాలయ్యి సరైన వైద్య సదుపాయాలు లేక మహమ్మారులు నయమయ్యేవి కావు. దీనితో గ్రామస్తులు మండైకాడు ఖాళీ చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన ఆదిశంకరుని శిష్యుడు చేతిలో చక్రంతో ఆ గ్రామాన్ని సందర్శిస్తాడు. తనకు లభించిన దైవశక్తి ద్వారా ప్రజల వ్యాధులను నయం చేశాడు. దీనికి తమకు సహాయం చేసేందుకు సాధువు రూపంలో వచ్చిన శిష్యుడిని ఆరాధించసాగారు. చాలా కాలం పాటు అక్కడే ఉన్న ఈ సాధువు ప్రజల రోగాలను నయం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సాధువు తనతో పాటు తీసుకొచ్చిన శ్రీచక్రం ఉంచిన స్థలం చుట్టూ పూజలు చేస్తుండడంతో అది భూమి లోపలికి చొచ్చుకుపోయింది. విషయం తెలుసుకున్న ఊరి రాజు ఆలయాన్ని నిర్మించాడు. దీనినే మండైకాడి భగవతి అమ్మన్ ఆలయ చరిత్రగా చెబుతారు. ఇక్కడ అందించే మండయప్పం చాలా ప్రసిద్ధి చెందింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.